లలో ఒక బాంబు వచ్చేసి ప్రధానికి దగ్గరలో నివాసానికి కొద్ది దూరంలోనే పడింది. ఆ పడిన తర్వాత ఇంకా వెంటనే ఎస్కేప్ బంకర్లోకి వెళ్ళిపోయాడు పాకిస్తాన్ ప్రధానమంత్రి. ఇదంతా కూడా ఒకవైపు కొనసాగుతూ ఉండగానే ఇప్పుడే చూసుకుంటే మాత్రము ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అండ్ మోరోవర్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజానికం ఎవరైతున్నారో వారందరికీ కూడా ఆర్థికంగా సహాయం చేయండి అంటూ కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ ఇప్పుడు 2 చేతులు చాచి ఆర్థిక సాయం కోసం అయితే అయ్యా బాబు అంటూ కూడా అనేక రకాలుగా కూడా ఏ విధంగా కావాల్సిన అన్ని రకాలుగా కూడా డబ్బుల కోసం ఆర్థిక సహాయం కోసం అయితే ఎదురు చూస్తుంది. అసలు ఏం జరిగింది మొత్తం నిన్నటి నుంచి మనం చూసుకుంటే మాత్రం రాత్రి సమయంలో నిన్న రాత్రి తెల్లవారుజామున మొదలైనటువంటి సింధూర్ యుద్ధం ఏదైతే ఉందో ఈ సింధూర్ యుద్ధానికి సంబంధించి మనం వెళ్ళాము. ఏదైతే భారత్కు సంబంధించినటువంటి భూభాగం ఏదైతే ఉంటుందో మన భారత భూభాగం నుంచే అటాక్ చేశాము. ఎవరైతే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి నివాసాలు ఏవైతే ఉన్నాయో ఆ నివాసాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తిగా ఉగ్రవాదులు ఉండేటటువంటి నివాసాలు వాటన్నిటి మీద అటాక్ చేశాము. అది కంప్లీట్ అయిపోయింది. తర్వాత పాకిస్తాన్ రెచ్చిపోయింది. అప్పటి వరకు కూడా కవ్వింపు చర్యలు ఎక్కడైతే పూర్తిగా కూడా కాల్పుల విరమణ ఉన్నప్పటికీ కూడా కాల్పులు కొనసాగిస్తున్న అంటే రెచ్చగొట్టడం అంటారు కదా, ఆ విధమైనటువంటి రెచ్చగొట్టడం అనేది ప్రస్తుతం పాకిస్తాన్ మొదలుపెట్టి చివరికి భారతదేశానికి సంబంధించినటువంటి యువకులు ఎవరైతే ఉంటారో చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోయేంత వరకు కూడా పరిస్థితి అయితే వచ్చింది. రైట్ నౌ మనం స్క్రీన్ మీద చూడవచ్చు పూర్తిగా కూడా ఏదైతే భారత్ అదేవిధంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో ఆ యుద్ధ వాతావరణం స్టిల్ నౌ ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. ఏ క్షణంలోనైనా సరే పూర్తిగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి వెదర్ ఏదైతే కనిపిస్తుందో ఆ పాకిస్తాన్ వచ్చేసి ఏ క్షణంలోనైనా సరే అటాక్ చేయాలి, భారతదేశం మీద అటాక్ చేయాలని పగటి కళలు కనటం అంటారు కదా, అంటే వీళ్ళు పగటి కళలు కనేటటువంటి ఆలోచనలు అయితే రైట్ నౌ ఉన్నారని చెప్పవచ్చు. ఏ ఒక్క చిన్న మిసైల్ వచ్చినా సరే ఇప్పటి వరకు కూడా రాత్రి నుంచి చూసుకుంటే మాత్రం 50కి పైగా బాంబులను అయితే భారతదేశం మీద అటాక్ చేయడానికి పాకిస్తాన్ పంపించింది. ఏ ఒక్కటైనా సరైతే భారత్ మీదికి రాగలిగిందా? ఆకాశం నుంచి ఆకాశం అలానే తునకలైపోయి మొత్తం చల్లా చెదురుగా అయితే పడిపోయాయి. ఏ ఒక్కటి మిగలలేదు. మొత్తం పాకిస్తాన్ ప్రయోగించినటువంటి బాంబులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా కూడా చిన్న శకలాలుగా మాత్రమే వచ్చేసి పొలాల వైపు పడిపోయాయి. అది ఒకవైపు జరుగుతూ ఉండగానే నెక్స్ట్ ఏం చేయాలి? ప్రధానమంత్రి ఏమో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఆర్మీ చీఫ్ ఎక్కడ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ ఎక్కడున్నారో అది కూడా ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. సో ఇదంతా కూడా అంటే ప్రాసెస్ అంతా కూడా జరుగుతూ ఉండగానే భారత ప్రభుత్వం కూడా ఇప్పుడు కీలకమైనటువంటి సమావేశాలను అయితే ఏర్పాటు చేసింది. ఆ సమావేశాలలో రాత్రి జరిగినటువంటి అంటే యుద్ధం ఏదైతే రాత్రి మన వైపు వచ్చేసి భారతదేశం వైపుకు వచ్చినటువంటి పాకిస్తాన్కు సంబంధించినటువంటి మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎక్కడికక్కడ పూర్తిగా కూడా క్లోజ్ చేశారు. ఇది నెక్స్ట్ ఈ రోజు జరుగుతున్నటువంటి మొత్తం చర్చల తర్వాత ఈ రోజు రాత్రి ఏం జరగబోతుంది అది చాలా కీలకమైనటువంటి విషయం. ఎందుకు అనుకుంటే నిన్న చూసాము, మొన్న కూడా చూసాము, ఎక్కడ కూడా ప్రతిరోజు కూడా మొత్తం యుద్ధ వాతావరణం నెలకొంది. మరి ఈ రోజు ఏం జరగబోతుంది? ఈ రోజు ఇప్పుడు జరగబోతున్నటువంటి మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో అంటే పిఎంతో కావచ్చు, అదేవిధంగా అమిత్ షాతో కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి రక్షణ శాఖ జరుపుతున్నటువంటి ఈ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఈ సమావేశాల అనంతరం కూడా నెక్స్ట్ స్టెప్ భారత్ ఎలా ఉండబోతుంది? అండ్ మోరోవర్ పాకిస్తాన్ అయితే సింపుల్గా స్ట్రైట్గా ఒకటే చేతులు ఎత్తేశారు. వాళ్ళు ఏమాత్రం కూడా ఆర్థికంగా అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అణువాయుధాలు ఏవైతే అన్నీ ఇక్కడ అంటే మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, అణుబాంబులు ప్రయోగిస్తే ఏమైనా జరుగుతుంది, అన్నీ కూడా ప్రతిదీ కూడా ఏ విధంగా అయితే భారతదేశాన్ని భయపెట్టాలో ఆ విధంగా పార్లమెంటు సాక్షిగా అంటే పాకిస్తాన్కి చెందినటువంటి పార్లమెంట్ ఏదైతుందో చాలా కబుర్లే చెప్పారు. ఆ కబుర్లు విన్న తర్వాత ఎవరైనా సరే నిజంగానే వీళ్ళకి అంత సీన్ ఉందా, పాకిస్తాన్కు ఇంత సీన్ ఉందా అనేది ఎవరైనా అనుకుంటారు. కానీ చివరికి ఫ్యాక్ట్ ఏంటి? రియల్ అంటారు కదా, రీల్లో చూసుకుంటే మాత్రము పార్లమెంటు సాక్షిగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి పార్లమెంటు సాక్షిగా చాలా కథలు అయితే చెప్పారు, అనేక విషయాలు అయితే చెప్పారు. కానీ ఇప్పుడు రియల్గా చూసుకుంటే మాత్రము భారత్ కొట్టినటువంటి దెబ్బ ఏదైతే ఉందో ఆ దెబ్బకి విల్లవిల్లాడుతూ అయితే ఉంది. రైట్ మనం స్క్రీన్ మీద చూసినటువంటి ఇప్పుడు హరికృష్ణ కూడా లైవ్ లో రెడీగా ఉన్నారు. హరికృష్ణ
ఏంటి సిచ్యువేషన్ ఏంటి? ఓల్డ్ సిటీ దగ్గర మీరు ఉన్నారు కదా, ఓల్డ్ సిటీ దగ్గర పరిస్థితి ఏంటి? ఇక్కడ మరి కాసేపట్లో ప్రార్థనలకు సంబంధించి కూడా పూర్తిగా కూడా అక్కడ కంప్లీట్ అయిపోతున్నాయి. సెక్యూరిటీ పర్పస్ ఎలా ఉంది? పోలీసులు ఇప్పటికీ కూడా అక్కడంతా కూడా పూర్తిగా కూడా 144 అంటే గుంపులుగా జనాలు వెళ్ళకూడదు, రావాలి, ఏదైతే పనిందో పని చూసుకొని వెళ్ళాలనేటటువంటి పూర్తి స్థాయి ఆంక్షలు అయితే విధించారు. ఇంకా కూడా అంటే కండిషన్స్ పూర్తిగా అమలు చేయబడినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? అయితే భారత్ పాక్ సరిహద్దుల్లో వాతావరణం హైదరాబాద్ లో ప్రధానంగా ఓల్డ్ సిట్ లో అయితే ఆంక్షలు నిర్వహించడం జరిగింది. 144 సెక్షన్ విధించడం జరిగింది. ఇప్పటికే ఇక్కడికి కేంద్ర బలగాలు అదేవిధంగా రాష్ట్ర బలగాలు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడికి చేరుకొని పూర్తిగా వారి ఆధీనంలోకి అయితే ఈ యొక్క ప్రాంతాలను వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం అయితే జరిగింది. మనం ప్రస్తుతం విజువల్స్ అయితే ప్రధానంగా హైదరాబాద్ కు సంబంధించి ఓల్డ్ సిటీ ఏరియా కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా అటు నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా అటు ప్రాంటర్ ఇవ్వవా? నాకు ప్రాంటర్ ఇవ్వలేదు. మొత్తంగా కూడా ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా మొత్తంగా వాళ్ళు వాళ్ళ అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. మొత్తం ఎట్లాంటి సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో వారు అదుపులోకి తీసుకొని మొత్తంగా కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో అయితే ఇక్కడ ప్రార్థనలు మొదలవుతున్న నేపథ్యంలో ముస్లింలంతా కూడా ఇక్కడ పక్కన మసీదులో నమాజులు చేస్తున్నారు. ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్స్ దగ్గర కూడా పెద్ద ఎత్తున హిందువులు వచ్చి ఇక్కడ వారు కూడా ప్రత్యేకంగా ఈ యొక్క పూజలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అటు భారత్ పాకిస్తాన్ సంబంధించి సరిహద్దుల్లో వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కూడా ప్రత్యేకంగా భారత్ సైన్యానికి మద్దతుగా ఈ యొక్క పూజలు ఈ యొక్క భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఇటు మక్క మసీద్ లో కూడా అటు ముస్లింలు కూడా వారి యొక్క భారత సైన్యానికి మద్దతుగా వారంతా కూడా ప్రత్యేక నమాజులు ప్రార్థనలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ప్రాంతాన్ని మొత్తంగా కూడా 144 సెక్షన్ అయితే విధించడం అయితే జరిగింది. ఎవరు కూడా గుంపులుగా వెళ్ళొద్దని చెప్పేసి ఇప్పటికే పోలీస్ శాఖ ఆదేశాలు అయితే జారీ చేసిన నేపథ్యంలో కూడా ఇక్కడ కూడా 5 కన్నా ఎక్కువగా ఉండొద్దని చెప్పేసి కూడా పోలీసులు మొత్తం కూడా ఒకవేళ అంటే గుంపులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా పంపించి వేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా కూడా 144 సెక్షన్ విధించడం అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తంగా కూడా పోలీసులు అదుపులోకి వారి యొక్క ఆధీనాలకు చూస్తున్న పరిస్థితి అయితే మనం రిపోర్ట్స్ లో గమనిస్తే సిఆర్ఏ సంబంధించిన బలగాలంతా కూడా ఇక్కడికి భారీగా రావడం హైదరాబాద్ చార్మినార్ చుట్టూ మొత్తంగా కూడా వారు హరికృష్ణ ఇప్పుడు టోటల్ గా అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే పోలీసులు ఒకవైపు ఉన్నారు, పారామిలిటరీ బలగాలు కూడా ఒకవైపు ఉన్నారు, సెంట్రల్ ఫోర్స్ కూడా అక్కడ ఉన్నారు. ఓల్డ్ సిటీ అనగానే ఒక్కసారిగా కూడా ఏదైనా సరే ఉద్రిక్త వాతావరణం ఉంటుందని కూడా ముందస్తు చర్యలు ఏవైతుంటాయో అవన్నీ కూడా పోలీసులు తీసుకుంటారు. ఇప్పుడు రైట్ నౌ సిచ్యువేషన్ అక్కడ చూసుకుంటే మరి కాసేపట్లోనే ప్రార్థనలు కూడా కంప్లీట్ అయిపోతాయి. ఆ తర్వాత అందరినీ కూడా అక్కడి నుంచి పంపించి వేయడం జరుగుతుంది. ఎలా ఉంది వెదర్ అక్కడ చూస్తుంటే మీకు ఎలా ఉంది? పోలీసుల బందోబస్తు ఏ స్థాయిలో ఉన్నాయి? ఏరియా ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర పోలీసు బలగాలే కాకుండా కేంద్ర బలగాలు కూడా ఇక్కడికి మొత్తంగా పెద్ద ఎత్తున అయితే చేరుకోవడం జరిగింది. వారంతా కూడా మనం విజువల్స్ లో గమనిస్తే అంటే సెంట్రల్ బలగాలు మొత్తంగా కూడా ఈ ప్రాంతాన్ని అంటే ప్రధానంగా చార్మినార్ చుట్టూ మొత్తంగా కూడా వారంతా కూడా ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తం కూడా వారి ఆధీనంలో తీసుకోవడం అయితే జరిగింది. చార్మినార్ చుట్టూ కూడా సిఆర్పిఎఫ్ బలగాలు వరుసగా నిలబడి వారు బందోబస్తు కల్పిస్తున్న పరిస్థితి. రాష్ట్ర పోలీస్ బలగాలు కూడా మొత్తంగా కూడా ఇక్కడ ప్రహారం నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరు కూడా ఎక్కువ అంటే ఎక్కువ స్థాయిలో ఎక్కువ మంది నలుగురు కన్నా ఎక్కువగా భూమి కూడా ప్రజలు ఎవరు కూడా చెప్పేసి వెంటనే వారందరినీ కూడా పంపించి వేసిన పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో ఈ ప్రార్థనలు కూడా పూర్తి అవుతున్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ఇటు రాష్ట్ర పోలీస్ బలగాలు ఇటు కేంద్ర పోలీస్ బలగాలు మొత్తంగా కూడా ఇక్కడికి చేరుకొని ఎవరిని కూడా ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, వెళ్ళిపోవాలని చూపిస్తున్న వారందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించి వేస్తున్న పరిస్థితి. మొత్తంగా కూడా దాదాపుగా 100 మంది సంఖ్యలో ఇక్కడ పోలీసులు అయితే ఇక్కడికి ఈ యొక్క బందోబస్తులో అయితే వారంతా కూడా ఉండడం జరిగింది. మనం విజువల్స్ లో కనుక గమనిస్తే సిఆర్పిఎఫ్ వర్గాలకు సంబంధించి మొత్తంగా కూడా ఈ యొక్క చార్మినార్ చుట్టూ కూడా వారంతా కూడా ఉన్నారు. ప్రత్యేకంగా రాష్ట్ర పోలీస్ బలగాలకు సంబంధించి కూడా వారంతా కూడా
ఇక్కడ మొత్తానికి కూడా వారు బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. విషయం అంటే నార్మల్ గా సాంతార్ చూడడానికి ఎక్కువ పెద్ద ఎత్తున టూరిస్టులు వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా వెంట అంటే ఎక్కువ మంది కూడద్దు అని చెప్పేసి కూడా వారందరికీ కూడా పోలీసులు అయితే ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే అంతేకాకుండా ఇక్కడికి టెంపుల్కి వచ్చిన వారు కూడా ప్రత్యేకంగా అటు భారత సైన్యాన్ని మద్దతుగా కొంతమంది పూజలు నిర్వహిస్తున్న మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాసేపట్లో మళ్ళీ ప్రయత్నం చేస్తాం. ఇప్పుడే మనం చూడొచ్చు బ్రేకింగ్ న్యూస్ అయితే ఒకటి వస్తుంది. బీసీసీఐ అయితే చాలా కీలకమైనటువంటి నిర్ణయమే తీసుకుందని చెప్పొచ్చు. ఐపీఎల్ ఇండియన్ ప్రీమియం లీగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మొత్తం వాటన్నిటిని కూడా వాయిదా వేస్తూ కూడా, ఎందుకు అనుకుంటే జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధానికి సంబంధించి ముందస్తు చర్యలు, ఎందుకంటే జనాలకు సంబంధించి అభిమానులు వస్తూ ఉంటారు. ఐపీఎల్ అనగానే కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తమ అభిమానాన్ని చూసుకోవడానికి, తమ అభిమాన యాక్టర్ ఎవరైతే తన అభిమానానికి సంబంధించినటువంటి పూర్తిగా క్రికెటర్ ఎవరైతే ఉంటారో ఆ క్రికెటర్ కోసం చూడడానికైతే ఐపీఎల్కి వస్తూ ఉంటారు. సో అలా వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలోనే స్టేడియంలో ఉంటారు కాబట్టి వాటన్నిటిని కూడా క్లోజ్ చేస్తూ కూడా, అంటే తాత్కాలికంగా కూడా ఐపీఎల్కు సంబంధించినటువంటి మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో ఆ మ్యాచ్లు అన్నిటిని కూడా రద్దు చేస్తూ, తాత్కాలికంగా నిలిపివేస్తూ కూడా కాసేపటి క్రితమే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మరోవైపు ఇదంతా కూడా అంటే ఇప్పుడు జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్కి సంబంధించి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే మాత్రము భారత జవాన్ అంటే జరుగుతున్నటువంటి యుద్ధంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక జవాన్ మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ మొత్తం ఇంకా కూడా పూర్తి వివరాలు అయితే రావాల్సి ఉంది. స్టిల్ ఇప్పటికీ కూడా మొత్తం బార్డర్ ఏదైతే ఉందో, పాకిస్తాన్ ఇండియా బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్లో ఉద్రిక్త వాతావరణం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే బార్డర్లో ఉన్నటువంటి ఏరియాస్లో ఉన్నటువంటి మొత్తం ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సేఫెస్ట్ ప్లేసెస్, అంటే వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కావాల్సినటువంటి ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిగా ఒక్కొక్కటిగా తెలుస్తున్నారు మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఎందుకంటే ప్రధానంగా కూడా కేంద్రం నిర్వహిస్తున్నటువంటి ఈ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రధాని మోడీతో కలిసినటువంటి ఎన్ఎస్ఏ చీఫ్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఇప్పుడు కలవడం జరిగింది. ఆ మొత్తం అంతా కూడా యుద్ధ పరిస్థితులు జరుగుతున్నటువంటి సరిహద్దులో ఉన్నటువంటి వెదర్ ఏదైతే ఉందో ఆ ఆపరేషన్ సింధూర్కు పర్యవేక్షిస్తున్నటువంటి అమిత్ షా కావచ్చు, లేకపోతే పూర్తిగా ఉన్నటువంటి మోడీ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ప్రతిదీ కూడా అంటే జరుగుతున్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా వివరించడం జరుగుతుంది. ఒకవైపు ఐపీఎల్ కూడా వాయిదా పడినటువంటి నేపథ్యంలోనే ఇక నెక్స్ట్ ఐపీఎల్కి సంబంధించినటువంటి మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు ఉండబోతున్నాయి, ఐపీఎల్ మ్యాచ్లు మళ్ళీ ఇప్పుడు నిర్వహించబోతున్నారు అనే దానికి సంబంధించి బీసీసీఐ అయితే ఈ వెదర్ అంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి హీట్ వెదర్ ఏదైతే ఉందో ఈ హీట్ వెదర్ అంతా కూడా క్లోజ్ అయిన తర్వాత ఇంకా ఓకే ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించవచ్చు అని ఇప్పుడైతే అనుకుంటా అప్పుడు నిర్వహిస్తారు. ఇదంతా కూడా ఒకవైపు ఉంటే ఒకటి చాలా కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే పాకిస్తాన్ కూడా ఏం చేసిందంటే ఇండియాలో కూడా ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహిస్తున్నారు కదా, ఇండియాలో నిర్వహిస్తున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్ ప్రకారంగానే వాళ్ళు కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా వాళ్ళు ఒక ఐపీఎల్ నిర్వహించాలి అనుకున్నారు. అంటే ఐపీఎల్ స్థాయిలో అలాగే కూడా వాళ్ళు ఇంకొకటి వాళ్ళ దేశంలో విదేశాల నుంచి ఆటగాళ్ళని తీసుకొని వచ్చేసి అక్కడ కూడా ఒక మొత్తం క్రికెట్ లీగ్ నిర్వహించాలైతే అనుకున్నారు. కానీ ఏమయ్యింది? ఏమీ లేదు. వాళ్ళు నిర్వహించాలనుకున్నారు, ఆటగాళ్ళకి సంబంధించి వాళ్ళందరూ కూడా అక్కడ కొనుగోలు చేయడం జరిగింది, మొత్తంగా మ్యాచ్లు కూడా జరగబోతున్నాయి అనుకున్నారు. కానీ చివరికి ఫైనల్గా ఏం జరిగిందంటే ఆ పాకిస్తాన్ నుంచి ఆ మ్యాచ్లు అన్నీ కూడా దుబాయ్కి అయితే షిఫ్ట్ అయిపోయి, ఎందుకు షిఫ్ట్ అయిపోయినా సరే ఏదన్నా ఆర్థికంగా కూడా కాస్త లాభం వస్తుందేమో ఈ ఐపీఎల్ మ్యాచ్లకి సంబంధించి ఇండియా ఎలాగైతే ఐపీఎల్ నిర్వహిస్తుందో అదేవిధంగా కూడా మనం కూడా లోకల్గా ఉన్నటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి మన దేశం తరఫున నిర్వహించేటటువంటి క్రికెట్ మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో ఆ మ్యాచ్లు నిర్వహించడం ద్వారా కూడా ఆర్థికంగా కూడా పెద్ద మొత్తంలోనే భారతదేశానికి ఏ విధంగా వస్తుందో అదే విధంగా కూడా మనం కూడా సంపాదించవచ్చు అనుకొని అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏదైందో పీసీబీ నిర్ణయించుకుంది. కానీ ఫైనల్గా ఏమైందంటే అది కూడా చేతులు ఎత్తేయడం అయితే జరిగింది. రైట్ నౌ అంతా కూడా ఆ మ్యాచ్లు అన్నింటిని కూడా రద్దు చేస్తూ ఏదైతే విదేశాలకు సంబంధించినటువంటి క్రికెటర్స్ ఎవరైతే పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ క్రికెట్ మ్యాచ్లు ఆడడానికి వెళ్ళారో వాళ్ళందరినీ కూడా రిటర్న్ అంటే మీరు వచ్చేసేయండి, పాకిస్తాన్లో ఉండకూడదు, అక్కడ పరిస్థితి బాగా లేదు, అందుకోసం అనేసి మీరు అందరూ కూడా వెనక్కి వచ్చేయండి అనేసి అక్కడికి వెళ్ళినటువంటి క్రికెట్ ఆడాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కమ్ బ్యాక్ అంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. అంటే పూర్తిగా కూడా అంటే పాకిస్తాన్కి సంబంధించిన
సంబంధించిన అన్ని చోట్ల కూడా ఎక్కడికి వెళ్ళినా సరే అటాక్ చేయాలని, అంటే భారతదేశం మీద అటాక్ చేయాలని ప్రయత్నం చేసినా సరే అది కూడా ఫెయిల్ అయిపోయారు. ఇలా క్రికెట్ మ్యాచ్లు నిర్వహించాలని అది ఫెయిల్ అయిపోయారు. అక్కడ ఉన్నటువంటి మొత్తం మాకు ఎవరైనా సరే వచ్చి సహాయం చేయండి, ఆర్థికంగా సహాయం చేయండి అంటే ఎవ్వడు కూడా రావడం లేదు. అదేవిధంగా కూడా మాకు బాంబులకు సంబంధించి ఏదైనా ఇతర దేశాలకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాకు సహాయం చేయండి, మా దేశానికి సహాయం చేయండి అన్నా కూడా ఎవ్వడూ కూడా ఎటువైపు నుంచి కూడా రావడం లేదు. ఇన్ని జరుగుతున్నా ఎటువైపు నుంచి కూడా సహాయం కానీ ఆర్థికంగా కానీ లేకపోతే బాంబుల పరంగా కానీ ఎవడూ కూడా సహాయం అనేది ఇదిగో ఫలానా ఇది తీసుకో పాకిస్తాన్ అనేది ఏ ఒక్కరు కూడా చెప్పకపోయినా సరే వాళ్ళు ఏమంటారు మేకపోతు గాంభీర్యం అంటారు కదా, ఇంకా కూడా ఇప్పటికీ కూడా ఎస్ మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మేము అనుకుంటే ఎంత దూరమైనా వెళ్తాము అనేటటువంటి మేకపోతు గాంభీర్యాన్ని పాకిస్తాన్ ప్రదర్శిస్తూనే ఉంది. ఇప్పటికీ కూడా పూర్తిగా కూడా బార్డర్ సెక్టార్ ఏదైతే ఉంటుందో ఆ బార్డర్ సెక్టార్ అంతటినీ కూడా ప్రస్తుతం పాకిస్తాన్ వచ్చేసి కాల్పులు జరపడం, అంటే భారత్లో ఉన్నటువంటి మొత్తం ఇక్కడ భారతీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్ల మీద అలా కాల్పులు జరపడం ద్వారా అక్కడ ఉన్నటువంటి కార్లు ధ్వంసం అయిపోయి ఇళ్లలోకి తూటాలు వచ్చేసి గోడలంతా కూడా మొత్తం మన స్క్రీన్ మీద కూడా చూడవచ్చు, మొత్తం అంతా కూడా ఆ గోడల్లో తూటాలు రావడంతో చనిపోయారు, చిన్న చిన్న పిల్లలు కూడా చనిపోయారు. దానికి కూడా ఎప్పుడైతే కాశ్మీర్లో జరిపినటువంటి కాల్పులు ఏవైతే ఉన్నాయో అక్కడ జరిపినటువంటి కాల్పులు అంటే మతం అడిగి నువ్వు ఏ మతానికి సంబంధించినోడివి అని అడిగి చంపినటువంటి దానికి ప్రతీకారంగా కూడా జరుపుతూ ఉంటే మళ్ళీ పాకిస్తాన్ భారతీయులను టార్గెట్గా చేసుకొని కాల్పులు జరిపింది. మరి దీనికి సమాధానం కూడా అతి త్వరలోనే ఇవ్వబోతున్నాం. ఇప్పటికే చాలా స్పష్టంగా కూడా చెప్పారు, భారత్ చాలా క్లియర్గా కూడా ఏదైతే సమాధానం అంటే ఊహించినటువంటి సమాధానాన్ని చూపిస్తాము, మేము చెప్తున్నటువంటి ఇవ్వబోతున్నటువంటి రిప్లై ఏదైతే ఉంటుందో ఆ రిప్లైతో అన్ని దేశాలు కూడా ప్రపంచ దేశాలు అన్నీ కూడా ప్రతి దేశం కూడా ఈ విధమైనటువంటి రిప్లై ఎక్స్పెక్ట్ చేయదు, అటువంటి ఎక్స్పెక్ట్ చేయనటువంటి సమాధానం ఇస్తాము అనైతే ఇప్పటికే గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నటువంటి పూర్తిగా ఉన్నటువంటి భారత్ గవర్నమెంట్ అయితే సమాధానం అయితే చెప్పడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఎటువంటి సమాధానం అంటే ఉగ్రవాది అనేవాడు ఎవడైతే ఉన్నాడో ఆ ఉగ్రవాది అనేవాడు ఎక్కడ ఉన్నా సరే ఇక తుపాకీ పట్టాలి అన్న ఆ తుపాకీ పట్టుకొని భారతదేశం వైపు చూడాలి అన్నా చూసి గన్ను ఎక్కువ పెట్టాలన్నా సరే గజ గజ వణికేలాగైతే ప్రతి ఒక్క రిప్లై కూడా ఉండబోతుంది. రైట్ నువ్వు చూసుకుంటే ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ పెంపుడు ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో మన దగ్గర నుంచి ఉన్నటువంటి పూర్తిగా మన దగ్గర ఉన్నటువంటి డబ్బు ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ ఒకప్పుడు మన దేశంలోకి వాళ్ళను పంపించి అక్కడ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఏదైతుందో దాని ద్వారా సహాయ సహకారాలన్నీ కూడా ఈ ఉగ్రవాదులకు పెంపుడు కుక్కల్లాగా వాళ్ళందరినీ కూడా పెంచి చివరికి వాళ్ళ ద్వారా మన దేశంలో విధ్వంసాలు సృష్టించడానికైతే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే రెడీ చేసుకుని ఇప్పుడు ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమయ్యింది అటర్ ప్లాఫ్ అయితే అయింది. సో ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో భారతదేశంలో ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడైనా సరే యాక్టివ్ అయ్యారా అంటే ప్రధాన నగరాలు ఒకటి ప్రధానంగా హైదరాబాద్ ఏదైతుందో హైదరాబాద్, ముంబై, బెంగళూరు ఇలా ప్రతి చోట కూడా ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా అత్యంత డేంజర్ పర్సన్స్. ఎందుకు అనుకుంటే వీళ్ళు చాలా సైలెంట్ అంటే ఛాయ్ అమ్ముకుంటూ లేకపోతే ఇంకెక్కడైనా ఉద్యోగాలు చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ మన పక్కనే ఉంటూ అంటే ఎవరికి కూడా ఏ మాత్రం కూడా అనుమానం రాకుండా వీళ్ళని చూస్తే ఒక కామన్ మ్యాన్ గానే ఉంటారు అనుకోండి, కానీ దాని వెనక చాలా కోణాలు ఉన్నాయి. వాళ్ళు చేసే పని ఎలా ఉంటుంది అంటే ఏదైనా సరే ఒక చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూడా వాళ్ళు ఉగ్రవాదులతో టచ్లో ఉంటారు. ఉగ్రవాదులు చీఫ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వీళ్ళకి టచ్లో ఉంటారు. అంటే విడివిడిగా పంపిస్తున్నారు. ఒక రాష్ట్రానికి కొంతమందిని ఇంకొక రాష్ట్రానికి కొంతమందిని పంపించేసి వాళ్ళంతా కూడా అక్కడే ఉన్న సమయంలోనే ఏదైనా సరే ఒక విధ్వంసం సృష్టించాలి అనుకుంటే వీళ్ళని యాక్టివ్ చేస్తారు. వీళ్ళ దగ్గర అప్పటికే కూడా కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు నగరాలలో ఉండడం, నగరాల్లో ఉంటూ కూడా కావాల్సినటువంటి పేలుడుకు కావాల్సినటువంటి మొత్తం సామాగ్రి ఉంటుంది కదా, అటువంటి సామాగ్రిని అంతటి కూడా సిద్ధం చేసుకుంటారు. వన్స్ ఆ సామాగ్రి సిద్ధం చేసుకొని ఎప్పుడైతే వీళ్ళకు అలర్ట్ వస్తుందో అంటే అక్కడి నుంచి ఉగ్రవాద అంటే పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశం ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇక్కడికి ఆదేశాలు వచ్చినా సరే వెంటనే అమలు చేస్తారు. బాంబ్ బ్లాస్ట్ జరపడము, కాల్పులు జరపడము, ఆ విధంగా కూడా ఒక తీవ్రమైనటువంటి గందరగోళం క్రియేట్ చేయడమే వీళ్ళకు ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం. సో ఇందులో భాగంగానే ఎవరెవరు ఎక్కడెక్కడున్నారు అనే దానికి సంబంధించి ప్రస్తుతం పూర్తిగా కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే రెడీ చేసుకుంది. సురేష్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు ఏంటి మొత్తం ఇప్పుడు చూడవచ్చు. సురేష్ గారు ప్రస్తుతం ఉన్నటువంటి వెదర్ ఏదైతే ఉందో ఈ వెదర్ చూస్తూ ఉంటే మాత్రం డెఫినెట్ గా కూడా రానున్న కొన్ని గంటలు ఏవైతే ఉన్నాయో రానున్న కొన్ని గంటల్లో యుద్ధ వాతావరణం మరింత స్ట్రాంగ్